సార్ 'కన్నప్ప' సినిమా అండి కొన్ని 100 కోట్లు పెట్టి అది బయటకు వస్తుందండి. ఇప్పుడు 'మంచు విష్ణు' గారు చేతుల మీద. చాలే మా ఆ! ఊరిని ఈ సినిమా మీద అసలు ఎలా ఉండబోతుందండి ఈ సినిమా? ఈ సినిమా ఎలా ఉండబోతుంటే కష్టపడి తీస్తున్నాడు, కష్టపడి ఖర్చు పెడుతున్నాడు. హ్మ్. ప్రభాస్ ఉన్నాడు, అక్షయ్ కుమార్ ఉన్నాడు, హ్మ్. అన్నీ ఉన్నాయి. సబ్జెక్టు కొత్త సబ్జెక్టు. హ్మ్. భక్త కన్నప్ప అంటే కృష్ణరాజు గారు తీసిన భక్త కన్నప్పు, శివకుమార్ గారు చేసిన సారీ ఆయన రాజ్ కుమార్ గారు చేసిన ఇదో శివాజీ గారు చేసిన తిరువళ్ళయాడలో ఆ శివపురాణాలు కావు. హ్మ్. ఇందుట్లో భక్తి పురాణం కాదు. భక్తి పురాణం ఓన్లీ ఆఖరి 20 minutes ఓకే. భక్తి. అంతకుముందు అసలు అతని ప్రయాణం భర్త కన్నప్ప. భరత కన్నప్ప కన్నప్ప. అనేవాడు నాస్తికుడు, దేవుడు లేడన్నవాడు దేవుళ్ళలోకి ఎలా వచ్చాడు, దేవుళ్ళలోకి రావడం తర్వాత ఇంతటి పరమభక్తుడు ఎట్లా అయ్యాడు, ఓకే సార్. అది కథ. ఆ జర్నీ ఎంత బాగా తీస్తే హిస్టారికల్ ఎవిడెన్స్ తోటి తీస్తున్నారు. అన్ని స్టడీ చేసి అధ్యయనం చేసి 2వ శతాబ్దం నుంచి హ్మ్. ఈ కన్నప్ప తిరిగి 2వ శతాబ్దం నుంచి ఈ కిలికి అసలు ఎవరు, ఇతను అసలు పేరు ఏంటి, ఎందుకు ఇది తీసి చేస్తున్నారు. అది ఎంత బాగా చెప్పగలిగితే అంత పెద్ద హిట్ అవుద్ది. హ్మ్. చెప్పలేకపోతే డాక్యుమెంటరీ అవుద్ది. హ్మ్. వెయిట్ అండ్ సీ. 'మోహన్ బాబు' గారు కూడా ఇందులో ఒక మంచి రోల్ చేశారు. మోహన్ బాబు గారు చేయటం కొత్త మంచి అంటే ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు కదా ఏం సార్. వాళ్ళ సొంత సినిమా. మోహన్ బాబు ఎంతమంది ఆర్టిస్టులు, మోహన్ బాబే కదా. హ్మ్. అది మోహన్ బాబు చిన్న ఆర్టిస్ట్ ఏంటి ఆ! సార్. అందులో క్యారెక్టర్ మోహన్ బాబు చేయగలిగిన పాత్ర ఉంటే చేస్తాడు అంతే కదా. హ్మ్. థాంక్ యూ సార్.